ఉందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. జెమినిని ఒక ప్రశ్న అడిగా. భారత్లో పెట్రోల్ కొరత వస్తుంది, గ్యాస్ కొరత వస్తుందని ప్రతిపక్షాలు మార్చి నుంచి విపరీతంగా చెప్తున్నాయి. అక్కడక్కడ ఇబ్బందులు వచ్చిన సప్లై అయితే నడుస్తూనే ఉంది. గ్యాస్ కొరత వార్తలు రాలేదు, కాకుంటే కొంచెం రేట్లు పెరిగాయి. హార్మోస్ జలసంధి ఇంకా తెరవలేదు. యూరప్ జనాభా కన్నా ఎక్కువ జనాభా, అంటే 140 కోట్ల జనాభా ఉంది భారతదేశంలో. ఎలా మేనేజ్ చేస్తుంది అంటే దీనికి జెమిని ఇచ్చిన సమాధానం ఏంటంటే, నిజంగానే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం లాంటి భారీ దేశంలో అది ప్రపంచ ఇంధన మార్కెట్ ని శాసించే హార్మోస్ జలసంధి మూతబడిన సంక్షోభ సమయంలో కూడా సరఫరా ఎక్కడా పూర్తిగా నిలిచిపోకుండా మేనేజ్ చేయడం ఒక రకంగా అద్భుతమే. ప్రతిపక్షాల ఆందోళనలు మార్చి ఏప్రిల్ నెలల్లో అక్కడక్కడ కనిపించిన తాత్కాలిక ఇబ్బందులే నిజమైనప్పటికీ గత నెల రోజులుగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడం వెనుక ప్రభుత్వం, చమురు సంస్థలు తెర వెనుక చేసిన మైక్రో లెవెల్ మేనేజ్మెంట్, వ్యూహాత్మక అడుగులు ఉన్నాయి. ఈ భారీ డిమాండ్ ని భారత్ ఎలా తట్టుకొని నిలబడుతుందో క్లుప్తంగా చెప్తానంటూ, రూట్ మార్పు, ప్రత్యామ్నాయ సరఫరా, హార్మోస్ జలసంధి గుండా రాలేకపోయినప్పటికీ భారత్ తన చమురు దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వేగంగా ఉపయోగించుకుంది. రష్యా, ఆఫ్రికా దేశాలు మరియు లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చే కార్గోలను ఎటువంటి అంతరాయం లేకుండా ఇతర సురక్షిత సముద్ర మార్గాల ద్వారా భారత్ తీరాలకు చేర్చగలిగారు. ఇక భారతదేశానికి విశాఖపట్నం, మంగుళూరు, పాడూరులలో భారీ భూగర్భ చమురు నిల్వలున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో దేశ అవసరాలను తీర్చడానికి వీటిని సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు దేశీయ రిఫైనరీలు ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మరియు రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థలు తమ వద్ద ఉన్న కనీసం 30 నుంచి 60 రోజులకు సరిపడా కమర్షియల్ స్టాక్ ను చాలా పద్ధతిగా మార్కెట్లోకి విడుదల చేశాయి అని చెప్పారు. అలాగే డైవర్సిఫికేషన్, బయట నుంచి వచ్చే దిగుమతులు తగ్గినప్పుడు దేశీయంగా ఉన్న బాంబే హైవే, కృష్ణా గోదావరి బేసిన్ల నుంచి గ్యాస్ మరియు చమురు ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచారు. అలాగే పెట్రోల్లో ఇథనాల్ బ్లేడింగ్ ప్రక్రియను మరింత ముమ్మరం చేయడం వల్ల కొంతవరకు ముడి చమురుపై భారం తగ్గింది అని చెప్పారు. మార్చి ఏప్రిల్ నెలల్లో కొన్ని ప్రాంతాల్లో కొరత రావడానికి కారణం క్రూడ్ ఆయిల్ లేకపోవడం కాదు, స్థానికంగా ఉన్న డిపోల నుంచి బంకులకు చేరవేసే లాజిస్టిక్, ప్రభుత్వ రైల్వే వ్యాగన్లు ద్వారా డిపోలకు ఇంధనాన్ని నిరంతరంగా సరఫరా చేసింది. స్థానిక ఇబ్బందులను వారం రోజుల్లోనే పరిష్కరించడం వల్ల సప్లై చైన్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిందని చెప్పింది. భారతదేశం కేవలం స్పాట్ మార్కెట్ పైనే ఆధారపడదు. మన దేశానికి వివిధ దేశాలతో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలున్నాయి. హార్మోస్ జలసంధి మూతపడిన ఆయా దేశాలు తమ ఒప్పందాల ప్రకారం వేరే పోస్టుల ద్వారా లేదా వేరే మార్గాల ద్వారా భారత్ కి ఇంధనాన్ని చేరవేయడానికి ప్రాధాన్యత ఇచ్చాయి. ఫైనల్ గా ఏంటి అంటే, యూరప్ మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది ఉన్న దేశంలో ఇంధన సరఫరా ఒక రోజు ఆగినా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. అంతటి సున్నితమైన విషయాన్ని అంతర్జాతీయ సంక్షోభం నడుస్తున్నా నిమిషబ్దంగా, వ్యూహాత్మకంగా మేనేజ్ చేయడం ఖచ్చితంగా గమనార్హం. ప్రచారాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో సరఫరా వ్యవస్థ బలంగా ఉండడమే ఈ స్థిరత్వానికి కారణం అని చెప్పింది. అలాంటి దేశం మీద కొంతమంది కుళ్ళుతోటి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.